అకౌంట్ లో వేశాం. వాళ్ళు ఎగనామం పెట్టినటువంటి రైతు బంధునిచ్చాం. వాళ్ళు ఎగ్గొట్టినటువంటి ₹1,00,000 రుణమాఫీని తీర్చాం. రైతు బీమాకి 3,000 కోట్లు ఇచ్చాం. మళ్లీ ఇదొక రబీ పంటకు కూడా రుణమాఫీ మన రైతు భరోసా ఇవ్వాలని చెప్పి మాట ఇచ్చాం. తప్పకుండా అన్న మాట ప్రకారం రేపు శక్తి కూడగట్టుకొని తప్పకుండా మాట నిలుపుకునేటటువంటి మార్గంలోనే 10,000కు బదులు 12,000 ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించింది. తప్పకుండా రేపు జనవరి 26 రోజున మీ ఖాతాల్లోకి మొదటి విడతగా ₹12,000 ప్రతి ఎకరానికి సేద్యం చేసే ప్రతి భూమికి ఆళ్లకు మాదిరిగా రాళ్లకో రప్పలకో గుట్టలకో లేఅవుట్లకో రోడ్లకో కాకుండా వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి ప్రతి కుంటకి కూడా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా ₹10,000 కోట్లు రేపు జనవరి 26న రేపు సంక్రాంతి పండుగ రోజు నుంచే ఆ భూములు ఏదైతే వ్యవసాయ యోగ్యం కాని భూములు పక్కన పెట్టి వ్యవసాయ యోగ్యానికి అనుకూలమైనటువంటి అన్ని భూములు మీరు దున్నుకున్నటువంటి ప్రతి భూమికి తప్పకుండా ₹12,000 ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే ఒకే సంవత్సరం మొదటి సంవత్సరం ₹40,000 కోట్ల రైతుల ఖాతాల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి. మార్కెట్ను అభివృద్ధి చేసుకుంటూనే మీరు పండించినటువంటి పంటలన్నింటినీ ఎంఎస్పీకి కొంటూనే రైతును నిలబెట్టుకుంటూ రేపు భవిష్యత్తులో వచ్చే ఖరీఫ్ కి మీ పంట నష్టం జరిగితే కూడా ప్రభుత్వం బీమా కట్టి మీ పంట నష్టాన్ని కూడా పూడ్చాలి. తప్పకుండా ఇప్పుడు ఇచ్చేటటువంటి పంట నష్టం ₹10,000 ప్రభుత్వం ఇస్తే సరిపోవట్లేదు. ఆ రైతు పంట ఎంత నష్టపోతే అంత ఇవ్వాలి కాబట్టి